హలో నమస్తే, నా పేరు పంచ. మన భాషా సెక్షన్ చదువుతున్నాం. అందులోని 5th యూనిట్, అందులో న్యూనతం అధిగम स्तर. न्यूनतम अधिगम स्तर అంటే ఏంటి? MLL मीन्स मिनिमम लेवल ऑफ लर्निंग. MLL ऐसी प्रक्रिया है जिसमें वह निश्चित किया जाता है कि ఏంటి డిసైడ్ చేస్తారు? बच्चे को किसी निश्चित स्तर पर कम से कम कितना सिखाना चाहिए. పిల్లలకి ఒక కరెక్ట్ టైంలోని వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఎంత నేర్పించాలి అనే ప్రాసెస్నే MLL అంటారు. సో ఇదేంటి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ पॉलिसी 1986 के दिशा निर्देशों पर प्राथमिक स्तर पर MLL निर्धारित करने के लिए 1990 में एक कमेटी गठित की गई. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986లోని వాళ్ళు MLL 1990లోని ఒక సమితి లేదా కమిటీని డిసైడ్ చేశారు. ఆ కమిటీ పేరేంటి అంటే RH దవే లేదా దవే. ఓకే, RH దవే సమితి అంటారు. సో ఇతను कमेटी द्वारा ఒక मुख्य अंशाలు చెప్పారు. ఏంటి? शिक्षा के द्वारा छात्रों का सर्वांगीण विकास होना चाहिए. सर्वांगीण विकास అంటే శారీరక వికాస్, ఓకే, బాడీ పరంగా స్వస్థంగా ఉండాలి. మానసిక వికాస్, మనసు దృఢంగా ఉండాలి, అంటే అతని బుద్ధి స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, సామూహిక వికాస్, అతనిలో ఉన్న భావాలు కూడా బాగుండాలి. నైతిక, మంచి చెడు గురించి ఆలోచించే గుణం ఉండాలి. సామాజిక వికాసం, సోషలిజం కూడా ఉండాలి. అలాగే చారిత్రక, అతని క్యారెక్టర్ చాలా బాగుండాలి, అంటే ఇంప్రూవ్ చేసుకోవాలి, మంచి క్యారెక్టర్గా ఉండాలి అనేదే సర్వాంగీణ వికాస్. నెక్స్ట్ ఏంటి? शिक्षा का संबंध दैनिक जीवन से होना चाहिए. दैनिक जीवन, ఓకే, డైలీ లైఫ్కి సంబంధించి ఉండాలి తన చదువు. అలాగే నిరంతర సమగ్ర మూల్యాంకన్, CCE పరంగా ఉండాలి. నిరంతర కంటిన్యూ వాళ్ళు చదివిన దానికి మూల్యాంకన్ చేస్తూ ఉండాలన్నమాట. నిరంతర సమగ్ర మూల్యాంకన్. ఇంకొకటి ఏంటి? 80% छात्र, ఓకే, 80% छात्र 80% విషయ వస్తు గ్రహణ कर सके. ఓకే, 100కి 80 మంది, కనీసం 80 మంది పిల్లలు టీచర్స్ చెప్పిన టాపిక్లో కనీసం 100కి 80% గ్రహించి ఉండాలి. నిమ్నతम अंक 33% हो. వాళ్ళ పాస్ మార్కులు కనీసం 100కి 33 ఉండాలి. ఓకే, అలాగే ప్రాథమిక స్థాయికి ఛాత్ర, ఓకే, ప్రైమరీ స్కూల్ లెవెల్లోని 5000 వర్డ్స్ కనీసం వాళ్ళకి వచ్చి ఉండాలి. ఇది ఎవరన్నారు? దవే. ఓకే, సో ప్రాథమిక స్థాయిక హిందీ శిక్షణ, హిందీ సబ్జెక్ట్ అని కాదు, ఏ సబ్జెక్ట్కైనా MLL ఎలాగ ఉండాలి? ఫస్ట్ క్లాస్కి ఏటి ఉండాలి అంటే 1500 వర్డ్స్ తెలిసి ఉండాలి. छोटे छोटे वाक्य, చిన్న చిన్న సెంటెన్స్ చదివి ఉండాలి. చిన్న చిన్న కవిత్వాలు, అలాగే మాత్రమే లిఖ సకన, చిన్న చిన్న మాత్రలు ఉపయోగించేసి వర్డ్స్ తయారు చేయడం రావాలి. ఓకే, సెకండ్ క్లాస్కి ఏంటి అంటే 2000 शब्दों को पढ़ सके. సెకండ్ క్లాస్ 2000 వర్డ్స్ తెలిసి ఉండాలి. గద్య పద్య రెండు చదివేటట్టు ఉండాలి. స్వర్కి సాత్ బోల్నా, సస్వర వాచన్, గట్టిగా చదివి ప్రొనౌన్సియేషన్ చేస్తూ ఉండాలి. ఓకే, थर्ड क्लास की 80, सो 3000 शब्दों को पढ़ सके. ओके, गद्य पद्य को आरोह अवरोह के साथ पढ़ सके. ఎక్కడ విరామ్ చిహ్న్ పెట్టాలి, ఎక్కడ కామా, ఓకే, ఎక్కడ సెమీకోలన్ యూస్ చేస్తూ చదవడం రావాలి గద్యాన్ని పద్యాన్ని. అలాగే शिक्षा वस्तु में निहित भावों को समझ कर पढ़ सके. ఓకే, సో శిక్షణ సంబంధించి ఏదైనా వర్డ్స్ సెంటెన్స్ ఉంటే దాంట్లో భావాన్ని అర్థం చేసుకొని చదివేటట్టు ఉండాలి. చౌథీ కక్షా మే 4000 शब्द ముహావరే లోకోక్తియోं का प्रयोग कर सके. ముహారే సామెతలు తెలిసి ఉండాలి, దానికి యూస్ చేస్తూ ఉండాలి. అలాగే నిబంధ లిఖ సకే, ఎస్సే రైటింగ్ కూడా చిన్న చిన్న ఎస్సే రైటింగ్ రాయగలగాలి.
ఏ క్లాసు? 4th క్లాస్. 5th క్లాస్లో ఏంటి అంటే 5000 शब्द पढ़ सके, निबंध, कहानी, संवाद पत्र आदि लिख सके, इवన్నీ రాయగలగాలి. సో मानव संसाधन विकास मंत्रालय, शिक्षा विभाग, भारत सरकार को कमेटी ने 1991 में प्राथमिक स्तर पर MML नामक अपनी रिपोर्ट सौंपा. 1900 ఇందులో చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. ओके, सो निम्नतम अधिगम स्तर के अध्यक्ष कौन है? RH दबे. इसका रिपोर्ट कब दिया गया है? 1991 में. ओके, सो न्यूनतम अधिगम स्तर कच्ची शिक्षा, దీని మెయిన్ ఒపీనియన్ ఏంటి? कच्ची शिक्षा को पक्की शिक्षा में बदलना. कच्ची शिक्षा को पक्की शिक्षा में बदलना. डॉक्टर RH दवे ने अगस्त 7 से 9 1995 में MLL अवधारणा को 3 दिवसीय कार्यशाला में विश्लेषित किया है. कितने दिनों में? 3 दिवसीय. అడగొచ్చు చిన్న చిన్న టాపిక్లు క్వశ్చన్స్. సో शिक्षा గురించి ఏమన్నాడంటే शिक्षा बेहतर तथा अच्छा जीवन शैली के लिए मानव शक्ति के विकास की प्रक्रिया है. ఈ MLLకి 4 పార్ట్స్ డివైడ్. ఏంటంటే దక్షత, ఓకే, ప్రవీణత, గుణవత్త, సమానత. సో ఒకసారి ఇది ఇచ్చాడు, ఈ ఈక్వేషన్ రైటా రాంగా అని. సో ఈ ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోండి. గుణవత్త ఈజ్ ఈక్వల్ దక్షత ప్లస్ ప్రవీణత. MLL ఈజ్ ఈక్వల్ క్వాలిటీ అండ్ ఈక్విటీ. ఈక్విటీ అంటే సమానత, క్వాలిటీ అంటే గుణవత్త. MLL అంటే తెలుసు కదా, న్యూనతम अधिगम स्तर. సో ఈక్వేషన్ కూడా ఇవ్వచ్చు న్యూనతम अधिगम स्तरది. సో MLL ఈజ్ ఈక్వల్ కాంపిటెన్సీ, మాస్టరసీ, ఈక్విటీ. సో దక్షత, ప్రవీణత, సమానత. సో ఇందులో న్యూనతం అంటే ఏంటి అంటే అది చెప్పేది, न्यूनतम शब्द का संबंध छात्रों की उस मात्रा से है जिसे एक निश्चित समय तक, ఇది మెయిన్ పాయింట్, एक निश्चित समय तक शिक्षण के बाद ప్రత్యేక విద్యార్థి ద్వారా అర్జిత్ కియా జాతా. ఒక కరెక్ట్ టైంలోని కరెక్ట్ ఏజ్లోని ఏదైతే విద్య గ్రహిస్తామో దాన్ని न्यूनतम అంటారు. अधिगम की उच्चतम सीमाएं निर्धारित करना और आगे की ओर प्रोत्साहित करना. ओके, अधिगम అంటే ఏంటి? सीखना, ज्ञान, समझ, मूल्य, अभिवृत्ति, गत्यात्मक कौशलों में वांछनीय और दीर्घकालीन परिवर्तन करना. सीखना అన్నమాట, ఇవన్నీ నేర్చుకోండి. नेक्स्ट स्तर. वास्तव में प्रत्येक स्तर दक्षताओं के विवरण से बनता है. ओके, दक्षताओं के विवरण से बनता है और प्रत्येक दक्षता के लिए ఏటి ఉంటుంది? विशिष्ट अधिगम, स्पेशलగా నేర్చుకోవాలి కదా, जो फिर अधिगम का स्तर बन सकता है. లర్నింగ్ లెవెల్, అధిగం స్तर. వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.